అయితే ఇక్కడ ఒక మళ్ళా కులానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకటి తీశారు. సిద్దిపేటకు సంబంధించి వెంకట్రామరెడ్డి అభ్యర్థి చరిత్ర మీకు తెలియదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ గల్లంతు చేయాలని సూచించారు. ఈ ప్రాంతంలో ఆధిపత్యం ఒకరు వాడిపోతే వీడు అన్నట్లుగా ఒకరు పోతే ఒకరు. చంద్రశేఖరరావు, రఘునందన్ రావు, హరీష్ రావు, తారక రామారావు అందరూ ఒకటేనని, ఆ రావు పోయినా ఈ రావు అయినా ఏ రాయి అయితేంది తాళ్ళ పగల కుట్టుకోవడానికి నీ రావులు మనకు అవసరమా అని బీసీ బిడ్డకు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. మరి మీ పార్టీలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వెల్చాల రాజేందర్ రావు బీసీ బిడ్డనా? మరి అక్కడ ఎందుకు ఓట్లు వేయాలి? సో కులాలకు సంబంధించినటువంటి అంశంలో మీ పార్టీలో ఇచ్చినటువంటి వాళ్ళలో బీసీలు ఎవరు, రెడ్లు ఎవరు? మరి మహబూబ్నగర్లో వంశీచంద్ర రెడ్డికి ఎందుకు ఇవ్వాలి, అక్కడ ఒక బీసీకి ఎందుకు ఇవ్వలేదు? మహబూబ్నగర్లో ఒక బీసీకి ఎందుకు ఇవ్వలేదు? చేవెళ్ళలో ఒక బీసీకి ఎందుకు ఇవ్వలేదు? మల్లికార్జుగిరిలో ఒక బీసీకి ఎందుకు ఇవ్వలేదు? మీ సూత్రం ప్రకారం ఎక్కడ బీసీలు ఉంటే వాళ్ళకు అక్కడ బీసీకి వెళ్ళా. కాంగ్రెస్లో ఉండేటువంటి అగ్రవర్ణాలంటే ఓసీలో ఉండేటువంటి వాళ్ళను ఓడించాలి మీ సూత్రం ప్రకారం. బీజేపీలో ఉండేటువంటి ఓసీలను ఓడించాలి. ఎక్కడైనా సరే కేవలం బీసీలు మాత్రమే గెలవాలనా, కేవలం మెదక్లో మాత్రమే బీసీ గెలవాలనా? ఈ విషయం కూడా స్పష్టంగా చెప్పాలి. బీజేపీ ఆ రావైనా ఈ రావైనా మనకు అవసరమా? గెలిస్తే బీసీ బిడ్డకు ఓట్లు గెలిపించాలి. గెలిపిస్తే ముదిరాజుకు మంత్రి పదవి ఇస్తా, బీసీడీ నుంచి బీసీఏకి ముదిరాజు సామాజిక వర్గాన్ని మార్చుతా అంటే ఒకవేళ ఓడిపోతే మీరు ఇవన్నీ చేయరా? ఇది ఎక్కడ న్యాయం? ఒకవేళ మెదక్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుందా? పడిపోదు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. బీసీడీ నుంచి బీసీఏకి తీసుకొస్తారా, ఎస్సీలకు తీసుకుపోతారా, ఎస్టీలకు తీసుకుపోతారా మీ ఇష్టం. కానీ మీ పార్టీ అధికారంలో ఉన్నాక ఎంపీకి దానికి ఎందుకు ముడిపడ్డది? ఎందుకు దానికి దీనికి ముడిపడ్డది? బీసీ నుంచి మార్చాలని ఇచ్చారు. యూపీఏ 10 ఏళ్ల పాలలో తెలంగాణకు అనేక నిధులు ఇస్తే మోదీ 10 ఏళ్ల పాలలో గాడిద గుడ్డు మాత్రం ఇచ్చారని, దుబ్బాకలో కూడా రఘునందన్ రావు 1000 కోట్ల నిధులు ఇస్తారని. అయితే దుబ్బాకకు వస్తా, బస్సులు వేసుకొస్తా అంటే బస్సులు వేసుకొని రండి, లేకపోతే నేనే వస్తా, చర్చకి రండి అని రఘునందన్ రావు ఒక మాట చెప్పిండు. ఇగో నేను పుస్తకం పంపిస్తున్నా, ఈ పుస్తకానికి సంబంధించినటువంటి అంశంలో ఇగో మెదక్కి ఏమి వచ్చినాయి, దుబ్బాకకి ఏమి వచ్చినాయో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కొడంగల్లో మీరు ఓడిపోయారు కాబట్టి ప్రజలు మీరు ఏం అభివృద్ధి చేయలేదంటే నమ్ముతారా? లేదంటే ఇవాళ కామారెడ్డిలో ఓడిపోయారు, ఓటమికి పనికి అభివృద్ధికి సంబంధం లేదు కదా. ఈ అంశాలన్నీ కూడా వస్తాయి. దీనికి సంబంధించి ఒకవేళ బీసీకి ఓట్లు వేయాలంటే మెదక్లో ఉండేటువంటి కాంగ్రెస్ బీసీకి మాత్రమే ఓట్లు వేయాలనా, లేదంటే మిగిలిన 17 స్థానాల్లో మిగిలిన బీసీలు ఏ ఇతర పార్టీల నుంచి పోటీ చేసినటువంటి బీసీలకైనా ఓటు వేయాలనా? నిజామాబాద్లో మీరు రెడ్డికి ఇచ్చిర్రు, కరీంనగర్లో వెలుమకి ఇచ్చిర్రు, చేవెళ్ళలో రెడ్డికి ఇచ్చిర్రు, లేకపోతే మల్కాజ్గిరిలో ఒక రెడ్డికి ఇచ్చిర్రు, మీరు మీ సొంత నియోజకవర్గమైనటువంటి మహబూబ్నగర్లో ఒక రెడ్డికి ఇచ్చిర్రు, నల్గొండలో ఒక రెడ్డికి ఇచ్చిర్రు, భువనగిరిలో ఒక రెడ్డికి ఇచ్చిర్రు, ఖమ్మంలో ఒక రెడ్డికి ఇచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళందరినీ ఓడగొట్టాలన్నా రేవంత్ రెడ్డి సూత్రం ప్రకారం ఈ రెడ్లందరినీ ఓడగొట్టాలని రేవంత్ రెడ్డే చెప్తున్నాడు. మరి ఒక్క బీసీ అయితే ఒక్క బీసీని ఎందుకు గెలిపించాలి? అన్ని చోట్ల బీసీలను గెలిపించాలి కదా. భువనగిరిలో బీసీలు ఉన్నారు, బీసీలను గెలిపించాలి. లేకపోతే ఎక్కడ బీసీలు ఉంటే ప్రధాన పార్టీల నుంచి లేకపోయినా ఇండిపెండెంట్లు అయినా సరే బీసీలను చూసే గెలిపించాలనేటువంటి మాట చెప్పాలి కదా. సో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి మీరు కూడా ముఖ్యమంత్రి పదవిని ఒక బీసీకో ఎస్సీకో త్యాగం చేయొచ్చు కదా. మీరేమో అనుభవిస్తారు, కానీ బీసీలకేమో అక్కడ ఒక ఆయన చూపెట్టి, మరి మీ జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి, ఆయనకు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. ఈయన గెలిచినా మంత్రి పదవి వచ్చేది లేదు. సిద్దిపేటలో మెదక్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ గెలిస్తే దేశంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఆయనకు మంత్రి పదవి వచ్చేది లేదు. ఈయన గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఎందుకు? గెలిచిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వడానికి ఇంకో ఎంపీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి చర్చల్లోకి వెళ్ళిపోతాయి. ఇవి ఈ రోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్